నేను ఎందుకు ఈ బిజినెస్ ఓనర్స్కే ఎంచుకున్నాను. బయట చాలామంది ఉన్నారు కదా, ప్రాబ్లమ్స్ ఎంతోమందికి వాళ్ళని సాల్వ్ చేయాలి కదా, ఆయనే బిజినెస్ ఓనర్స్కే ఎందుకు ఎంచుకున్నానని మీరు గ్రహించాలి. ఇక్కడ దానికి ఒక బలమైన కారణం ఉంది. బిఫోర్ కోవిడ్ వరకు నేను చాలా మటుకు కార్పొరేట్స్లో వెళ్ళి ఎంప్లాయీస్కి నేను ట్రైనింగ్ ఇస్తుండే టైం మేనేజ్మెంట్, లీడర్షిప్ మేనేజ్మెంట్ పట్ల. బట్ ఎప్పుడైతే కోవిడ్ స్టార్ట్ అయిందో నేను బిజినెస్ ఓనర్స్కి హెల్ప్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఎందుకు అని అంటే కోవిడ్ టైంలో నాకు చాలా మటుకు కాల్స్ వచ్చాయండి. నేను అప్పటి వరకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్తో ఉన్నా కదా, అప్పుడు ఏం కాల్ వచ్చాయంటే, సార్ మాకు చాలా సూసైడ్ థాట్స్ వస్తున్నాయి, డిప్రెషన్లోకి వెళ్తున్నాం, కొంచెం ఏదైనా హెల్ప్ చేయండి అని స్కూల్ కరెస్పాండెంట్స్ నాకు ఫోన్ చేస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళందరూ బిల్డింగ్స్ రెంట్ స్పేస్ ఉంటాయి. చాలా ఎక్కువ ఎఫర్ట్స్ ఎవరికి పడ్డదండి, ఎవరైతే రెంట్ బేస్లో బిజినెస్లు చేస్తారో హోటల్స్కి ప్లస్ ఇంకా ఈ టెనెంట్స్కి ఎక్కువ ఎఫెక్ట్ పడ్డది కదా. సో వాళ్ళకి సూసైడ్ థాట్స్ వస్తున్నాయి. ఎందుకు? ఒకటి, స్కూల్ రన్ అయితే ఫీజులు వస్తాయి, టీచర్స్కి జీతాలు అండ్ స్కూల్ అంతా కూడా నడుస్తుంది. కానీ టీచర్స్కి జీతాలు ఇచ్చే పొజిషన్ లేదు, రెంట్స్ ఏమో కట్టాలి. ఒక రెండు నెలలు అయితే తర్వాత అయితే లేదు. సో సూసైడ్ థాట్స్ వస్తున్నాయి, మోటివేట్ చేయండి సార్ అంటే ఫోన్లలో మోటివేట్ చేసుకుంటూ నేను కూర్చున్నాను అనమాట. ఒకరోజు 10 o'clock పండుకున్నాను నేను. 11 o'clock ఫోన్ వచ్చింది. మార్నింగ్ లేచి చూస్తే మిస్ కాల్ ఉందని కాల్ బ్యాక్ చేసిన. అప్పటికి నాకు ఇన్ఫర్మేషన్ ఏం తెలిసిందంటే, నాకు క్లోజ్ కరెస్పాండెంట్ ఒక అతను చనిపోయాడు. లాస్ట్ కాల్ చేసింది నాకే. ఆ రోజు కనుక నేను కాల్ లిఫ్ట్ చేస్తే అతను నేను సేవ్ చేసేవాడిని నా మోటివేషన్ ద్వారా. బట్ చనిపోయాడు. అప్పుడు నాకు అర్థమైంది అన్నాడు, ఒక్క పర్సనే ఈరోజు ఇక్కడ చనిపోవట్లేదు, ఈ లాక్డౌన్ టైంలో ఇంకా ఎంతోమందికి సూసైడ్ థాట్స్ కొట్టుకుంటే ఎంతోమంది ఇంట్లలో చనిపోతున్నారు. ఏది కోవిడ్ వచ్చి కాదు, కోవిడ్ని ఫేస్ చేయలేక, ఏది ఆ టైంలో బిజినెస్లు డౌన్ అయిపోతున్నాయి అని చెప్పి ఫేస్ చేయక చచ్చిపోయారు. సో కోవిడ్ వచ్చినప్పుడు ఆ కోవిడ్ని క్యూర్ చేయడానికి డాక్టర్స్ అయితే చాలామంది ఉన్నారు. కానీ మైండ్కి కోవిడ్ వస్తుంది కదా, మళ్ళీ ఆ డాక్టర్ ఎవరు అంటే, మైండ్కి డిప్రెషన్ అనే ఒక డిసీజ్ వస్తుంది కదా, ఆ డాక్టర్ ఎవరు? ఇక ఆ డాక్టరే మనం అవతారం ఎత్తాలని డిసైడ్ అయినా, మైండ్ డాక్టర్ ఫర్ బిజినెస్ ఓనర్స్కి. ఎందుకంటే ఇండియాకే బ్యాక్ బోన్ బిజినెస్ ఓనర్స్, వాళ్ళకే బ్యాక్ బోన్ అనేది లేకుండా పోతుంది. ఇలాంటి బిజినెస్ ఓనర్స్కి మనం హెల్ప్ చేయాల్సిందే, సేవ్ చేయాల్సిందే అని చెప్పి డిసైడ్ అయ్యి, అప్పుడు ఆ మూమెంట్లో నేను బెస్ట్ ఆఫ్ బెస్ట్ కోచెస్ ఎవరైతే వరల్డ్లో ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నేను ట్రైనింగ్ తీసుకున్నాను. ఎందుకంటే నాలెడ్జ్ సరిపోదు, ఇక్కడ నెక్స్ట్ నాలెడ్జ్ కావాలని ట్రైనింగ్ తీసుకొని, దాని తర్వాత కొంతమంది బిజినెస్ ఓనర్స్ని ఎంచుకొని వాళ్ళకి నాలెడ్జ్ షేర్ చేస్తే వాళ్ళు చాలా ఫాస్ట్గా గ్రో అయ్యారండి. గ్రో అయిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, అరే ఇది వర్కౌట్ అవుతుంది, ఇది మార్కెట్లోకి పెద్ద పెద్ద వర్క్షాప్స్ తీసుకొని నేను కండక్ట్ చేయాలని చెప్పి డిసైడ్ చేసి, ఇంకా ఇది ఒక యజ్ఞం లాగా తీసుకొని పోతున్నాను ఈరోజు. ఇది పుట్టింది అందుకోసం బిజినెస్ కోచ్. ఎందుకంటే ఒక ఎంప్లాయీకి మోటివేట్ చేస్తే ఆ ఎంప్లాయీ మాత్రమే హ్యాపీగా ఉంటాడు. కానీ బిజినెస్ ఓనర్కి కనుక మనం మోటివేట్ చేసి స్ట్రాటజీస్ కనుక ఇస్తే, అతను నమ్ముకునే ఎంతోమంది ఎంప్లాయీస్, ఆ ఎంప్లాయీస్ నమ్ముకునే ఎంతోమంది ఫ్యామిలీస్ సేవ్ అవుతాయి. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా నేను ఎంతోమందిని సేవ్ చేస్తున్నాను. సో లెట్స్ షిఫ్ట్ హియర్, లెట్స్ హెల్ప్ దెమ్ హియర్ అని చెప్పి షిఫ్ట్ అయ్యాను నేను. ఎందుకంటే ఇండియాకి జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్న బిజినెస్ ఓనర్స్ వీళ్ళు. ఇది ఫస్ట్. రెండోది, వీళ్ళు ప్రాబ్లమ్స్ చీటిమాటికి వస్తుంటే తెగ ఫీల్ అయిపోయి డిప్రెషన్కి వెళ్తారు బిజినెస్ ఓనర్స్. ఏది టీమ్ మెంబర్స్ వెళ్ళిపోవడం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈ మధ్యకాలంలో మార్కెట్లో. దానికి వెళ్ళిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. కారణం నెంబర్ 1, మార్కెట్లో ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు ఎట్లుండే తెలుసా, 1990s 1980s మ్యాక్సిమం 2000 వరకు కూడా, చలో పోనీ 2005 వరకు కూడా వేసుకుందాం, ఇంకా గడుస్తుంది మెల్లమెల్ల పర్సంటేజ్ అయ్యి తిట్టిన ఎంప్లాయీస్ని కొడుతుంటే కూడా, అప్పుడు కొట్టిన వాళ్ళు పోతుండే ఎంప్లాయీస్. తెలుసు కదా మన జనరేషన్, అప్పుడు మనకు కూడా దెబ్బలు తినగానే పోతుండేనా మనం? లేదు, ఇది చాలా కష్టం, మళ్ళీ బయటకు పోతే జాబ్ దొరకదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమున్నా సరే మన మంచి కోసమని మనం ఆలోచిస్తుండే. ఇంకోటి, బయట పోతే జాబ్ దొరకదు. ఈ రెండు కూడా ఉంటుంది భయం. ఒకటి మన మంచి కోసమే, రెండోది బయటకు పోతే జాబ్ దొరకదు, అండ్ రెండోది పడాలని మనకు మైండ్ సెట్ ఉండే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు జస్ట్ పని ఎందుకు చేయలేవు అంటే మానేస్తున్నారు. పని ఎందుకు చేయాలంటే ఫస్ట్ మానేస్తున్నారు. రెండోది, ఇచ్చిన పని చేయలేవని గట్టి కడితే మానేస్తున్నారు. ఇంకా కొట్టడం తిట్టడం తర్వాత విషయం, కానీ ఫస్ట్ అడిగితేనే మానేస్తారు. ఎందుకు? 2-3 రీజన్లు. ఒకటి, ఆప్షన్స్ ఎక్కువనే, నువ్వు కాకపోతే నేను బోడి అని చెప్పి చెప్పబోతున్నాను. రెండోది వచ్చేసి ఏంటి అని అంటే, మాట వాడికి ఎవరు కూడా ఇష్టపడతలేరు ఈ మధ్యకాలంలో. ఎవ్రీబడి వాంట్ రెస్పెక్ట్ అనమాట. సో అందుకోసం బిజినెస్ ఓనర్ చాలా విషయాలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకటి, ఒక ఆర్గనైజేషన్లో ఒక ఎంప్లాయీ వస్తున్నప్పుడు ఆ ఎంప్లాయీని చాలా విధాలుగా ఇంటర్వ్యూస్ అనేది ఎన్నో విధాలుగా చెక్ చేసుకొని మరీ తీసుకోవాలి. నెంబర్ 1, ఆ చెక్ చేసుకోవడం అనేది ఆ బిజినెస్ ఓనర్ రాదు. ఓన్లీ 2-3 క్వశ్చన్లే అనమాట. కష్టపడతావా? ఓకే. లేట్ నైట్ అయినా ఉంటావా? ఓకే. లైఫ్ లాంగ్ ఉంటావా? ఓకే. జాయిన్ అయిపోయినప్పటి నుంచి. ఈ 3 ప్రశ్నలు బేస్ చేసుకుని ఎవరైనా తీసుకుంటారండి. అండ్ ఆ మూమెంట్లో ఎవరైనా తప్పు చెప్తారా? చెప్పరు. ఇక వీడు ఇది తీసేసుకుంటాడు. తర్వాత రియాలిటీలోకి ఎంటర్ అయిన తర్వాత వాడు ఆపోజిట్గా అన్ని బిహేవ్ చేస్తుంటాడు. అప్పుడు మ్యాచ్ కాదు, పోతాడు. ఇది 1. రెండోది,
ఇప్పుడు మనం మార్కెట్లోకి వెళ్తాం, కూరగాయల గురించి ఎత్తుకుతాం, దాని తర్వాత కూరగాయలు తీసుకుంటాం, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పెట్టిన తర్వాత కొన్ని పుచ్చిపోతే ఏం చేయాలి? పడేయాలి కదా, పెట్టుకుంటారు దాన్ని. అంటే ఏంది, ఎంప్లాయీస్ పోయి ఇంటర్వ్యూలు చేసారు, ఆఖరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పర్సన్ స్కిల్డ్ కాదు, నాలెడ్జబుల్ కాదు, మంచి యాటిట్యూడ్ లేదు, పంపించాలి కదా, పంపించారు. 3 కారణాల వల్ల పంపించారు. మళ్ళీ కారణం నెంబర్ 1, ఎంతో కష్టపడి హైరింగ్కి నేను చేస్తే రాక ఒకడు దొరికిండు. ఇప్పుడు వీని పంపించేసి ఇంకోటి ఎప్పుడు వస్తాడో అని చెప్పేసి పంపించారు. వాడికి ఏం టాలెంట్ లేకున్నా ఏం లేకున్నా కూడా వాడికి జీతం ఇచ్చుకుంటా, వీళ్ళే పని చేసుకుంటా, మళ్ళీ వాడికి జీతం ఇచ్చుకుంటూ వస్తుంటారు అనమాట. ఇది నెంబర్ 1. సరే, ఒక 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, కనీసం అప్పుడన్నా పంపించాలంటే పంపించారు. ఎందుకు? పాపం భార్య పిల్లలు ఉన్నారు, ఈఎంఐలు ఉన్నాయి, ఎట్లా కట్టుకుంటాడో ఏమో, వద్దులే, మనము చూసుకుందాం ఏమున్నా, ఇన్ని రోజులు చేసిన ఇంకొన్ని రోజులు అయితే మాడతాడేమో అంటాడు. ఇప్పుడు వాని భార్య పిల్లల గురించి ఆలోచిస్తున్నాడు కానీ వీని భార్య పిల్లల గురించి వీడు ఆలోచించాడు. అర్థమవుతుందా? అంటే ఏంది, ఇప్పుడు బాగా పని చేయకుండా కూడా జీతం ఇస్తున్నావు, నీ జీతం కట్ చేసుకొని మరి నీ భార్య పిల్లల సంగతి ఏంది? పంపారు. ఇంకా 3వది 1 ఇయర్ అవుతుందండి. ఇక అప్పుడు కూడా పంపారు. వాడు పనికిరాడు, వాళ్ళు మిగతా వాళ్ళని పాడి చేస్తూ అయినా పంపారు. ఎందుకు? ఇప్పుడు 1 ఇయర్ మన దగ్గర చేసిండు, నా సీక్రెట్స్ మొత్తం తెలుసు, నా కాంపిటీటర్ తెలుసు, నా ట్రేడ్ మార్క్ తెలుసు, అన్నీ తెలుసు. ఇప్పుడు రేపటి రోజున వీడు మానేస్తే పోయి కాంపిటీటర్ దగ్గర పోయి జాయిన్ అయితే నా పరిస్థితి ఏంది? నా డాటా మొత్తం లీక్ చేస్తే నా పరిస్థితి ఏంది? అప్పుడు నాకు నవ్వు వస్తుంది అనమాట. ఇది పెద్ద నాసా కంపెనీ, నాసాలలో కూడా లేని డాటా మీ దగ్గర ఉంది, వీడు కొట్టేసి కాంపిటీటర్ దగ్గర పోతే నా పరిస్థితి ఏంటంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ సర్వైవల్ ఉంది బికాస్ ఆఫ్ అన్స్కిల్డ్ ఎంప్లాయీస్ వల్ల. మళ్ళీ ఇది ఒక మానేస్తే తోడేస్తే అంట. వాడు పోయి కాంపిటీటర్ దగ్గర పోయి జాయిన్ అవుతున్నాడు అనుకోండి, 10,000 ఎక్స్ట్రా ఇవ్వమంట నేను. ఎందుకు? బికాస్ వాడి స్కిల్ లేకుండానే ఈ బిజినెస్ లాస్ అయింది. కాంపిటీటర్ దగ్గర పోయి జాయిన్ అయితే కాంపిటీటర్ కూడా లాస్ అవుతాడు. కానీ ఈ 3 కారణాల వల్ల తీసేరండి వీళ్ళు అయినా నరకం అనుభవించుకుంటా రోజు ఆ ఎంప్లాయీస్ని తిట్టుకుంటా చేసుకుంటూ వచ్చి ఉంటుంది. ఆ ఎంప్లాయీస్కి ఎట్లుంటుందంటే బాస్ తిడుతుంటే కామన్ అయిపోతుంది, జీతం అయితే పడుతుంది కదా, మా వాడు కామన్ అయితే నడుస్తుంటే పోతుంటాడు అని. కానీ ఎవరు అనుభవిస్తుంటాడు అని అనుకో, బిజినెస్ ఓనర్ కదా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే హైర్ చేసుకునే ముందు అన్నీ ప్రాపర్ చేసుకుంటే ఈ పరిస్థితి ఉండదు. ఒకవేళ కూరగాయలు తీసుకొచ్చి పుచ్చిపోయినట్టు కూడా ఏం చేయాలి? తొందర డిసిజన్ తీసుకొని పంపించాలి. సరే, ఇది నెంబర్ 1. 2వది, ఎంప్లాయీస్ వస్తారు, దాని తర్వాత పోతుంటారు, ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఏం చేయాలని అంటే ఒక లైఫ్లో బిగ్గెస్ట్ నిజం ఒకటి యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఏంటి అని అంటే ఎంప్లాయీస్ ఎవరైతే వస్తుంటారో పోతుంటారు కదా, అది ఎప్పుడు ఎవర్ గ్రీన్గా ఉంటుంది, ఫర్ ఆల్ కంపెనీస్ ఉంటుంది. ఇది యూనివర్సల్ కామన్ ప్రాబ్లం. ఇది దీనికి సొల్యూషనే లేదు. సొల్యూషన్ ఏమైనా ఉందనంటే వాళ్ళకేం కావాలో తెలుసుకొని ప్లస్ కంపెనీ గోల్స్కి వాళ్ళ గోల్స్కి మ్యాచ్ అయ్యేటట్టు ఇవ్వడం అనేది సొల్యూషన్. కానీ అయినా కూడా కొంతమంది ఇవి చేసినా కూడా పోతారండి. కొంతమంది ఎంత చూసుకుంటారంటే ఇంట్లో పిల్లలకు కూడా అంత బాగా చూసుకుంటారు, అంతకన్నా ఘోరంగా చూసుకుంటారు. ఎట్లుంటుంది అని అంటే ఇక రేపటి రోజున నా అల్లుడు మొత్తం ఆపేపిస్తాడు, ఆ రేంజ్లో ట్రీట్ చేస్తాడు. కానీ వాడే ఒకరోజు వచ్చి సార్ పోతున్నా అంటే ఆటోడేకి వచ్చినట్టు అయిపోతుంది. ఇక ఆ రోజు ఏడుపు కూడా తక్కువ ఉంటుంది అనమాట. ఇన్ని రోజులు ఎంత జాగ్రత్త చూసుకుని, ఎంత ముందు చూసుకుని, అంత చేసుకుని అని చెప్పేసి వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. బై ద వే, ఏ ఎంప్లాయ్ అయినా సరే పర్మనెంట్ కాదు, ఏదో ఒక రోజు పోతారు. ఇది యాక్సెప్ట్ చేయాలి బిజినెస్, ఇది యాక్సెప్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఉంటారు, అదే వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి, వాళ్ళు కూడా ఎంటర్ప్రైనర్ అవుతారు, వాళ్ళు కూడా రేపు రోజున బిజినెస్ పెట్టుకోవడం తప్పేముంది? జీవితాంతం ఎంప్లాయీ లాగా ఉండిపోవడం అనేది తప్పే కదా. లేకుండా కూడా సర్టన్ ఇయర్స్ అయిన తర్వాత మనమే పెట్టియాలి, ఏముంది దాంట్లో. కానీ ఉండడం అనేది తప్పు, అందుకోసమే ఏడిస్తారు. సో అందుకోసమే ఫస్ట్ థింగ్ ఏంటంటే యాక్సెప్ట్ చేయాలి. ఏంది, ఎంప్లాయీస్ ఎవరైనా సరే ఏ రోజు కన్నా పోతారు, దానికి ఏం సొల్యూషన్ లేదు, పోతారు హ్యాపీగా పంపించాలి. మళ్ళీ చెడుగా పంపిస్తే కాంపిటీటర్ అయిపోయి మళ్ళీ కూర్చుంటాడు, మళ్ళీ హ్యాపీగా పంపించాలి మంచిగా. ఓకే, ఎంప్లాయీతోనే పంపించినప్పుడు ఏ దుష్మని కూడా పెట్టుకోదు, డబల్ శాలరీ ఇచ్చి పంపించాలి మంచిగా, హ్యాపీగా సన్మానం చేసి. సో ఈరోజు ఈ మధ్యకాలంలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు అయితే కదండి, పెద్ద మంత్రాలు ఇంత్రాలు అన్నీ కూడా చేస్తారు, ఇది మంచిగా నూరేళ్ళు ఉండాలని. అట్లాంటి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తారు కదా, అంత మంత్రాలు కూడా చదివి కూడా మంచిగా సాక్షి ప్రకారం పెళ్ళి చేస్తారు కదా, అయినా కూడా అట్లాంటి మ్యారేజెసే ఒక 1 ఇయర్ కూడా ఈరోజు నిలబడతలేవు, డివోర్స్ అనేది అవుతున్నప్పుడు మరి ఎంప్లాయీస్ పర్మనెంట్గా ఉంటారని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారండి? తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో పిల్లలను ఎంతో నమ్మకంగా పెంచుతారో అలాంటి తల్లిదండ్రులతోనే ఈరోజు పిల్లలు ఉండడానికి సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇష్టం లేనప్పుడు ఎంప్లాయీస్ ఎందుకు పర్మనెంట్గా ఉంటారు నాకు అర్థం కాదు. గివే జరుగుతున్నప్పుడు సో పోతారు, యాక్సెప్ట్ చేస్తారు. రెండోది ఏంటంటే ఎంప్లాయీకి ఒక కెరియర్ గ్రోత్, ఫైనాన్షియల్ గ్రోత్ ప్రాపర్గా విన్ లాగా ఇచ్చినప్పుడు పోరండి. బిజినెస్ ఓనర్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమంది ఎంప్లాయీస్ ఎట్లుంటారంటే ఎక్కువ జీతం తీసుకోవాలి, తక్కువ పని చేయాలంటారు. బిజినెస్ ఓనర్ ఇంకా ఇంటెలిజెంట్లు, ఎక్కువ పని చేయించుకోవాలి, తక్కువ జీతం ఇవ్వాలి. వీళ్ళిద్దరు మైండ్ సెట్లు ఉన్నప్పుడు ఏ రోజు కూడా కంపెనీ ఎదగరు. కంపెనీ ఎప్పుడు ఎదుగుతుంది అంటే
నేను ఎంత జీతం తీసుకుంటానో ఖచ్చితంగా నా వంతు నేను కాంట్రిబ్యూషన్ అంత చేయాలని ఎంప్లాయ్ అనాలి. అలానే బిజినెస్ ఓనర్ కూడా ఎలా ఆలోచించాలంటే నేను ఎంతైతే జీతం ఇచ్చి నేను పని తీసుకుంటున్నానో, అంటే ఎంతైతే నేను పని తీసుకుంటున్నానో అంత నేను జీతం కూడా ఇవ్వాలనే ఆ మైండ్ సెట్ బిజినెస్ ఓనర్ కూడా ఉండాలి. వీళ్ళిద్దరికీ ఈ మైండ్ సెట్లు ఉన్న రోజు ఆ కంపెనీ సక్సెస్ అవుతుంది.